హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మనసు మిడ్ క్లాస్ లెఫెల్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. అండ్ టుడే ఒక న్యూస్ జరిగింది. ఆ న్యూస్ గురించి చెప్పచ్చా చెప్పకూడదు అర్థం కావట్లే. విజయ్ నువ్వు ఇప్పుడు సీఎం, தமிழ்நாடு சிஎம்னி ஒரு நீங்கள் எப்போ மறவாச்சு என்ன தெரியும். அது ஒரு கேப்டன் விஜயகாந்த் தெரியுமா? நீங்கள் அண்ணா நீ ஃபஸ்ட்டு சினிமா அட்ட ஃப்ளாப் ஆச்சா, செகண்ட் சினிமா எப்போ ஸ்டேட் பண்ணுங்க கெஸ்ட் அப்பியரன்ஸ் 10 நிமிஷம் கேரக்டர், அதை சினிமா சூப்பர் ஹிட். நீங்கள் இந்த இன்ஸ்பிரேஷன் நீங்கள் அண்ணா சொல்லிடு, விஜயகாந்த் சார் நீங்கள் அண்ணா சொல்லிடு. என்ன எப்போ நீங்கள் ஃப்ளாப்ஸ் வந்துக்கணும் அதே டைமில் நீ ஃபஸ்ட்டு சினிமா ஃப்ளாப், செகண்ட் சினிமா என்டர் ஆச்சு, ఇంకా 10 மினிட்ஸ் கெஸ்ட் அப்பியரன்ஸ் ஆச்சு, சினிமா சூப்பர் ஹிட் ஆயிடுச்சா. நீங்கள் நம்பாத விஜயகாந்த் லைஃப் வந்துக்கணும். பிசி சென்டர்ஸ் ஒன் ஆஃப் தி டாப் 1 ஹீரோஸ் ஆயிடுச்சா விஜயகாந்த். இப்போ நீங்கள் விஜயகாந்த் என்ன மாதிரி ஆயிடுச்சு நீங்கள் விஜயகாந்த் ஆர்பி சர்பி இது இங்கே தான் வரச்சா மனப்பாயிடுச்சு. நம்ம இப்போ ஸ்டார் ஆக்டர் வந்துங்க ஆர்பி சௌத்ரி ஒன் ஆஃப் தி மெயின் ரோல் நீங்கள் லைஃப் தான் எல்லாம். ஆனால் திருப்பாச்சி ஒரு சூப்பர் குட் ஃபிலிம்ஸ் நீங்கன்னு ஒரு காம்பினேஷன் வசந்த் நாகார்ஜுனா ரீமேக் ஒரு தமிழ் தான். நீங்கள் ரொம்ப பெஸ்ட் லவ் டுடே ஆர்பி சௌத்ரி நீங்கள் ரொம்ப லைஃப் ஆயிடுச்சு. ஒன் ஆஃப் தி லீடிங் ஸ்டார் ஆர்பி சௌத்ரிக்கு ஹீரோல் வந்துக்கணும். நீங்கள் சினிமா என்ன மறுப்பு ஆயிடுச்சு. நீங்கள் சிஎம் ஆயிடுச்சு ஒரு அண்ணா விஜயகாந்தும் ஒரு நீங்கள் பிரேக் வந்துக்கணும். ஆர்பி சௌத்ரி சார் என்ன மறுப்பு ஆயிடுச்சு. ఓకే நீங்கள் వరపాయిచ్చి ఓకే. అండ్ ఆర్బి చౌదరి గారు మీ ఆత్మ ఎక్కడున్నా సాధించి ఆ మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను. మీరు చాలా మంచి సినిమాలు తమిళ్లో తెలుగులో నిర్మించారు. సో ఆర్బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే ఆర్బి చౌదరికి బ్యానర్. ఆ టైంలో మీ దగ్గర నుంచి ఒక సినిమా వచ్చిందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అని దానికి అర్థం. అది మంచి సినిమాని మీరు ప్రొడ్యూస్ చేశారు. అండ్ బ్యానర్ ఎవరికి తెలియదండి, రాజా, నువ్వు వస్తావని రాజా. దాని తర్వాత ఏమొచ్చి తమిళ్లో పెద్దరాయుడు, పెద్ద హిట్. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఆయనే. తమిళ్లో పెద్దరాయుడు ప్రొడ్యూస్ చేసింది ఆయనే. తమిళ్లో ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్, తమిళ్లో తెలుగులో కూడా. పవన్ కళ్యాణ్తో సుస్వాగతం, అన్నవరం, రామ్ చరణ్తో రచ్చ. అందరికీ ఆర్బి చౌదరీస్ అంటే రామ్ చరణ్తో రచ్చ ఒకటే గుర్తొస్తుంది. ఆయన చాలా మంచి సినిమాలు తీశాడు. ఆయన టాప్ 1 డైరెక్టర్, టాప్ 1 ప్రొడ్యూసర్. యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం ఆయన కూడా నెంబర్ 1. వాళ్ళ అబ్బాయి జీవాతో రంగం, మీ అందరికీ తెలుసు, రంగం మూవీ ప్రొడ్యూస్ చేశాడు. వాళ్ళ అబ్బాయి జీవ 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఆయన 4 పిల్లలు, అందులో 3 పిల్లలు బిజినెస్ చూసుకుంటున్నాడు. జీవ సినిమా యాక్టర్గా సెటిల్ అయ్యారు. మనకి విజయ్లో తమిళ్లో వన్ ఆఫ్ ది స్టార్ అవడానికి మెయిన్ రీజన్ ఆయన కూడా వన్ ఆఫ్ ది కీ రోల్. జిల్లా కానీ, లవ్ టుడే, ఎన్నో సినిమాలు విజయ్తో సినిమా ప్రొడ్యూస్ చేశాడు. విజయ్ సక్సెస్ఫుల్ హీరోగా నిలబడ్డానికి వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ఆయనే. విజయకాంత్ అంటే మీ అందరూ క్యాప్టెన్ విజయకాంత్ అని ఒక సినిమా వచ్చింది తెలుగులో, వన్ ఆఫ్ ది హీరో. వాళ్ళ నాన్న డైరెక్టర్, తన బీసీ సెంటర్స్లో పెద్ద హీరో చేశారు. విజయ్ ఫస్ట్ సినిమా అట్ట ఫ్లాప్ చూసిన వాళ్ళు బాగుందని మిగతా వాళ్ళకి నచ్చలేదు. రెండో సినిమా తన లైఫ్ ఇచ్చిన గురువు అని చెప్పి ఫస్ట్ టైం వాళ్ళ ఫాదరే, అతని జోసెఫ్ చంద్రశేఖరే విజయకాంత్ని హీరోగా నిలబెట్టాడు. బీసీ సెంటర్స్లో పెద్ద స్టార్. చిరంజీవి హీరోగా చట్టం కళ్ళు సినిమాలో విజయకాంత్ని పెట్టి తీశాడు. అక్కడ హిట్ అయితే తెలుగులో. అతను ఏం సినిమా ఏంటంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, మాస్టర్ రోస్లో ఎక్కువగా విజయకాంత్ని నిలబెట్టాడు. లైఫ్ ఇచ్చిన గురువు ఫస్ట్ సినిమా అట్ట ఫ్లాప్, సెకండ్ సినిమా తీశాడు. ఆ సినిమా సూపర్ హిట్లకు వన్ ఆఫ్ ది గెస్ట్ రోల్ అప్పగించాడు. ఈరోజు జోసెఫ్ మన విజయ్ పార్టీ పెట్టినప్పుడు నాకు విజయకాంత్ అన్న ఆయన ఇన్స్పిరేషన్తో పార్టీ పెట్టానని. మరి ఈరోజు సీఎం అవుతే మరి ఆర్బి చౌదరిని ఆయన అన్న ఇన్స్పిరేషన్తో ఉన్నాయని ఎలా మర్చిపోయాడో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే తనకున్న టెన్షన్స్తో మర్చిపోయాడో లేకపోతే ఏంటో అర్థం కాదు. ఆర్బి చౌదరి గారు, మీరు ఎక్కడున్నా మీ ఆత్మ సాధించాలని, మీ లెక్సీ మీ పిల్లలు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తికి కోరుకున్నాను. విజయకాంత్ గారు, మీరు కూడా మీ ఆత్మ ఎక్కడన్నా సాధించాలని మనస్ఫూర్తికి కోరుకున్నాను. డిఎంకే ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన పార్టీ పెట్టి సరౌండింగ్స్ బీసీ సెంటర్స్లో పెద్ద మాస్ హీరో. బీసీ సెంటర్స్లో ఆయన చాలామంది ఇలాంటి
వీళ్ళంటూ హీరోగా మారడానికి ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్. సో విజయకాంత్ గారు మీరు ఎప్పుడో మన్నించారు, సో పరమవితం చేశారు. మన రీసెంట్గా ఆర్పి చౌదరి గారు పరమవితం చేశారు. మీ ఇద్దరు ఆత్మలు ఎక్కడ ఉన్నా శాంతించాలని విజయ్ ఇప్పటికైనా గుర్తు తెచ్చుకుని కాస్త చెప్తామని మనస్ఫూర్తి కోరుకున్నా. అండ్ హ్యాపీ మదర్స్ డే. మనందరం మన అమ్మ నాన్నని ప్రేమిద్దాం, మన అమ్మ నాన్న చెప్పిన మాట విందాం. కుదిరితే 10 మందికి సహాయం చేయండి. మంచి వాళ్ళగా నటికండి. కర్మ అనేది ఎవరిని చూస్తూ వదలదు, మామూలుగా వదలదు కర్మ అనేది. కుదిరితే 10 మందికి మంచి చేయండి. ఎవరైనా హెల్ప్ వస్తే సారీ, నేను హెల్ప్ చేయలేము మేకే కాల్ మాత్రం చెప్పద్దు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేసాయి. ఎవరిని కించిపోద్దామని, ఎవరిని అవమానించుదాం మాత్రం నేను ఈ వీడియో చేయదలుచుకోలేదు. ఇంకొకటి జై జవాన్ జై కిసాన్, సర్వే జవాన్ సుఖనోమంటూ, సర్వే శివన్ సుఖనోమంటూ. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే, ఫాదర్స్ డే ఏంటి, ప్రతిరోజు మనకు ప్రేమ రోజే. రోజు మనకు ప్రేమ రోజే. తల్లి మీద ఈరోజు ఒక ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ఒక ప్రేమ ఉంటుంది, బ్రదర్స్ మీద ఒక ప్రేమ ఉంటుంది అనే రోజు ఏంటి, ప్రతిరోజు మనకు ప్రేమ రోజే. అమ్మ జమనిస్తుంది కొడుకు, అదో ప్రేమ. తల్లిదండ్రులకు పెళ్ళి అవుతాం, వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ. లవర్స్ మధ్య ఒక ప్రేమ ఉంటుంది, పెళ్ళైన వాళ్ళ మధ్య ఒక ప్రేమ ఉంటుంది. రోజు ప్రేమ రోజే మనకి. అది అర్థం చేసుకున్న రోజు మదర్స్ డేస్ ఉండవు, ఫాదర్ డేస్ ఉండవు, వ్యాలంటైన్స్ డేస్ ఉండవు. ఒకటి మనం ప్రతిరోజు ఒక ప్రేమ రోజే. ఎవడో సచ్చినోడిని తద్దినంగా క్రియేట్ చేసుకుంటాం, మన కర్మ అది. ఫారెన్ కల్చర్, బ్రిటిషర్స్ రూల్స్ అలవాటు చేసి పెట్టారు, అది మన కర్మ. దాన్ని ఫాలో అవ్వడానికి మనకు బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి కొంతమందికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ని తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేజన సుఖనోమంతు. ఎవరిని కించపరచాలని, ఎవరిని అవమానిస్తున్నా ఈ వీడియో నేను చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశాను. గుడ్ నైట్.